కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. విభజన కథ పుస్తకంపై జైపాల్ రెడ్డి విమర్శలు చేయడంపై ఘాటుగా స్పందించిన ఆయన వాస్తవాలను జైపాల్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ సమక్షంలో జరిగిన పరిణామాలు, పార్లమెంట్లో తలుపులు మూసి బిల్లు పాస్ చేసిన సమయంలో ఏమేం జరిగిందో జైపాల్ వివరించాలని కోరారు. ఏ రాజకీయ నాయకుడైనా మొట్టమొదటి కోరుకునేది ఎలక్షన్ నెగ్గడం. జైపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ఓడిపోయినా పర్లేదు, కానీ ఆ లోపల జరిగింది మాత్రం బయట చెప్తే ప్రమాదం అనేటువంటి ఆలోచన విజ్ఞుడైనటువంటి జైపాల్ రెడ్డి గారికి వచ్చిందంటే అక్కడ లోపల గంట జరిగింది కుట్ర, అనర్థం, రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఆయన చెప్పలేదు. నేను జైపాల్ రెడ్డి గారిని కోరుతున్నది ఏంటంటే, నా ఊహ తప్పైతే నిజమేంటో చెప్పండి. మీ సొంతం కోసం అని చెప్పి సున్నితమైన అభిప్రాయం నేను ఇలా చెప్పానంటే నా ప్రెస్టేజ్ దెబ్బతినేస్తుంది అని ఫీల్ అవ్వకండి. ఇంతకుముందు ఏం చేశారో మొన్న చెప్పారు మీరు. కేసీఆర్ నిరాహార దీక్ష విరమించేసినా సరే మేము ఇంకా చచ్చిపోతున్నాడని ఢిల్లీలో ప్రచారం చేశాం. ఆ ప్రచారం చేయబట్టే ఆ రోజు చిదంబరం స్టేట్మెంట్ వచ్చిందని ఆయనే చెప్పాడు. ఆయనే ఆన్ రికార్డ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. కేసీఆర్ నిరాహార దీక్ష ఉత్తుత్తి దీక్ష అని చెప్పినట్టయితే తెలంగాణ ఉద్యమ వాల్యూ పడిపోతుంది. కాబట్టి మేము కేసీఆర్ చచ్చిపోతున్నాడని ప్రచారం చేశామని ఆయనే చెప్పాడు. ఈవేళ అయిపోయింది కదా, మీరు చెప్పండి ఆ రోజు ఏం జరిగిందో. లోపల జరిగింది రైటా చెప్పండి.